హాయ్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు స్క్రీన్ ప్రింటింగ్ ట్రైనింగ్ లో భాగంగా మనకి అందరూ ఇంట్రడక్షన్ చెప్పారు కదా, ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని. సో నిన్న కోర్సులో ఏంటంటే స్క్రీన్ ప్రింట్కి అసలు ఏమేమి కావాలి అనేది మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుని అవి ఎందుకు పనిచేస్తే, ఎలా వాడాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా పని చేయించుకోవాలి అనేది మనకి క్లాస్లో చెప్పాము. అది ఆ వీడియోని ఇందులో నేను మిక్స్ చేస్తాను తర్వాత. సో ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఇది ప్రింటింగ్ టేబుల్ ఎక్స్పోజ్ చేసుకునేది అనమాట. అంటే ఇప్పుడు ఈ ప్రింటింగ్ మ్యాటర్ని మనము ఒక బ్యాగ్ మీదకి తీసుకురావాలని అనుకోండి, దీన్ని మనము ఈ ఎంటీ ఉన్న ఫ్రేమ్ మీదకి ఈ లైటింగ్ ఉన్న టేబుల్ హెల్ప్తో మనము స్క్రీన్ ఎక్స్పోజ్ చేస్తాం. అంటే ఇందులో వాడే సాల్వెంట్స్ ఉంటాయి, సొల్యూషన్స్ని మిక్స్ చేసుకుని ఇలాగ ఒక స్క్రీన్, ఎంటీ స్క్రీన్ మనము ముందుగా చేసుకున్న తర్వాత ఈ ఫ్రేమ్లో ఇలా ఎలా అయితే పెట్టుకుంటామో ఎక్స్పోజ్ చేసుకుంటాము. ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ అంతా ట్రైనింగ్లో నేర్చుకుంటారు. అల్టిమేట్గా ఇలాగ మనకి మీకు కనిపిస్తుంది కదా, ఇలాగ వైట్ పార్ట్ ఉంది కదా, మీకు లైట్ వైపు చూసినప్పుడు మీకు కనపడుతుందా, ఇలా వైట్ పార్ట్. ఇవంతా కూడా మనకి మనం అనుకున్న కలరు మన బ్యాగ్ మీద ఫిల్ అయ్యి వస్తుంది. మన బ్యాగ్ అవ్వచ్చు, లేకపోతే చుడీదార్స్, శారీస్ కానీ ఇంకేదైనా నాన్ ఓవెన్ బ్యాగ్స్ కానీ ఏవైనా, ఇది మనము స్క్రీన్ ప్రింట్ చేసినప్పుడు ఈ పార్ట్ మాత్రమే మనకి ప్రింటింగ్లోకి వస్తుంది. సో ఇది కావాలి అంటే ఫస్ట్ మనకి ఈ టేబుల్ అనేది, ఈ డిజైన్ ఉన్నది మనం ఏదైతే కంప్యూటర్లోనో లేకపోతే మనం ఓన్గా డిజైన్ తీసుకుంటామో ఈ డిజైన్ని ఈ ఫ్రేమ్ మీదకి ఎక్స్పోజ్ చేసుకుని ఆ తర్వాత ఇలా తయారైన దాంతో ప్రింట్ వేసినప్పుడు అల్టిమేట్గా మనకు ఒక ప్రింటింగ్ ఎఫెక్ట్ అనేది బ్యాగ్ మీద కానీ ఆబ్జెక్ట్ మీదకి వస్తుంది. అసలు ఇదంతా చేసుకోవాలంటే మనకి టేబుల్ అనేది ఉండాలి కదా, అదర్వైజ్ మనం బయటకు వెళ్ళి ఒక ప్రింటర్ దగ్గరికి వెళ్ళి మనం ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మనం బయట హెల్ప్ తీసుకుని చేసుకోవాలి. కానీ అర్జెంట్ ఆర్డర్స్ ఉన్నప్పుడు మనకు మనమే ఒక ₹2 బ్యాగ్లో మనం ప్రాఫిట్ని మిగుల్చుకోవాలని అనుకున్నప్పుడు మనకు మనమే ఇలాగ ఈ వర్క్ అంతా చేసుకున్నట్లయితే ఒక 2 ఎంప్లాయీస్కి మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అదే టైంలో మనము ప్రొడక్షన్లో కాస్ట్ని కొంచెం రెడ్యూస్ చేసుకోవడానికి ఉపయోగంగా ఇది ఉపయోగపడుతుంది. సో ఈరోజు మనకి కంటెంట్లో ఏం చెప్పుకోవాలని అనుకుంటున్నామంటే ఈ లైటింగ్ టేబుల్, ఎక్స్పోజ్ చేసే టేబుల్ని ఎట్లా చేసుకుంటాము, తర్వాత మీకు మొన్న నేను వీడియోలో పెట్టాను కదా ప్రింటింగ్ టేబుల్, అది ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ మీకు లింక్ ఉంటుంది, నేను పంపిస్తాను. ఆ టేబుల్ మేకింగ్ మీరు ఆ వీడియోని చూసి తెలుసుకోవచ్చు. కానీ ఈరోజు ఏంటంటే ఈ టేబుల్ని ఒక ఎలక్ట్రీషియన్ ఉండాలి మనకి, వీళ్ళ సాయంతోనే మనం ఇక్కడ లోపల లైట్ వేయండి, ఇక్కడ ట్యూబ్ లైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సిస్టమ్ అంతా మనం ఎలక్ట్రీషియన్ సాయంతో ముందుగానే ఇక్కడ టేబుల్ ఉంది చూసారా, ఇది మనం ఇంట్లో వాడుతున్న టేబుల్ అనమాట. అంటే మనము టీచింగ్ క్లాసెస్కి టేబుల్స్ కొన్నాం చాలా, అందులో ఒక టేబుల్ని వేస్ట్గా కాకుండా దీన్ని తీసుకున్నాం ఇంతవరకు. ఈ టేబుల్ మీద మనం కార్పెంటర్ సాయంతో ఇది తయారు చేసుకోవడం, తర్వాత ఈ గ్లాస్ వర్క్ వాళ్ళతో ఈ గ్లాస్ చేయించుకోవడం, ఎలక్ట్రీషియన్ హెల్ప్తో ఇలాగ లైటింగ్ టేబుల్ని మనం ఫిక్స్ చేసుకోవడం. ఈ లైట్స్ అనేది ఇందులో ఒక పార్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి కార్పెంటర్ రంగాచార్య గారు మొన్న మీకు టేబుల్ చూపించడం అనేది చెప్పారు కదా, అదే కార్పెంటర్ ఇది మనకి తయారు చేశాడు. ఇప్పుడు మన కార్పెంటర్ తో మాట్లాడదాం. ఉంటే అది వాడుకోవచ్చు. మన హైట్ కంపల్సరీ హైట్ ఉండాలి. ఈ పైన ఈ టేబుల్ మీద మనకి ఈ మెటీరియల్ అనేది నీవుడ్ లామినేషన్ అంటారు వీటిని. నీవుడ్ లామినేషన్ షాప్ దొరికింది, లేవుడ్ షాప్ దొరికిందండి. మనం వచ్చేసి షీట్ కొనాలి. ముందు షీట్ కొనాలంటే దాదాపు మనకి 3 అడుగులు, ఇటు వచ్చేసేమో అడుగు 12 అంగాలండి. 12 అంగాలంటే 12, 24, 4 అడుగులు తీసుకోవాలి. 4 తీసుకోవాలండి. 4 తీసుకొని దానికి మనకి 12 అంగులు కట్ చేసుకొని చుట్టూ బాక్స్ తయారు చేయాలి. బాక్స్ తయారు చేశాక లోపల మళ్ళీ చిన్న ఒకటి చౌకాల పొడుగు టేక్ ముక్కలు కావాలి. చిన్న లోపల ఫిట్టింగ్ కావాలంటే నిలబడాలి కదా, నిలబడాలంటే ఒకటి టేక్ ముక్కలు కావాలి. ఆ టేక్ ముక్కలు 4 పక్కల లోపల ఫ్రేమ్ చేసి ఆ ఫిట్టింగ్ చేసి ఈ కింద బాక్స్ తయారు చేసి ఆ బాక్స్ దీన్ని ఫిట్టింగ్ చేయాలి ముక్కలకి. మళ్ళీ కింద స్క్రూ వేసుకోవచ్చు. తర్వాత అప్పుడు ఎలక్ట్రీషియన్ వచ్చేసి బల్బులు లోపల సెట్ చేస్తాడు. సెట్ చేసిన తర్వాత మళ్ళీ గ్లాస్ పైన గ్లాస్ వేయాలి. ఇప్పుడు ఫ్రెండ్స్, స్క్రీన్ ప్రింటింగ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? సో మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.